శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని పక్ష ఫలితాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురుగ్రహ సంచారం, దాని వలన కాస్త డిసిప్లైన్డ్గా పనులు చేయడం, ఏదైనా అనుకొని పని కోసం మీరు వెళ్తే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా, టాస్క్ని కంప్లీట్ చేసే విధంగా కాలాతీతమైన, ఆలస్యమైన, అంటే ఉద్యోగస్తుల్ని చూస్తే కొంతమంది టైం అవుతుంది అనేటువంటిది పెట్టుకోకుండా లేట్ నైట్ కూడా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలా పనిచేయడం, అలా ఇంకా చాలా రకాలైనటువంటి విషయాల్లో గురువు సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, గురుగ్రహం ఎప్పుడు పాజిటివ్ చేస్తాడు, కానీ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి పాపగ్రహ సంచారము దశమ స్థానంలోనో ఏకాదశ స్థానంలోనో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్ నెగిటివిటీ రిజల్ట్ ఇస్తాడు. అరే ఇంత కష్టపడితే నాకు ఎందుకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అనేటువంటి బాధపడతారు. ఇప్పుడు వీరికి కూడా చూడండి, దశమ స్థానంలో బుధుడు, కుజుడు, శనిగ్రహం కలిసి ఉన్నారు. మీకు లాభం చేసేటువంటి స్థానంలో బుధుడు ఉండి శుక్రుడు, శని అలాగే కుజగ్రహ సంచారం ఉండడం వలన ఆ పనులన్నీ ఆలస్యం అవుతాయి. అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి గండి కొట్టడం లాంటివి జరగవచ్చు. దీనికోసం ఏం చేయాలి, వీలైనంత వరకు కూడా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేటువంటిది పట్టుకొని దాన్ని బట్టి మనం పనులన్నీ కూడా చేసుకోవడం మంచిది. ఇక 12వ స్థానంలో శుక్రుడు ద్వాదశ స్థానంలో సంచారం చేస్తే అంత మంచిది కాదు. దీనివల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు రావచ్చు, ఏదైనా డబ్బు విషయంలో మాటలు పట్టింపులు రావచ్చు, లేదా భార్య తరపు భర్త తరపు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులతో గొడవ కావచ్చు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ లాంటివి రావచ్చు. ఏదున్నా సున్నితమైనటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనేటువంటిది అయితే మంచిది. అలాగే ఏకాదశ స్థానంలో సూర్యగ్రహ సంచారం చేయడం వలన కొన్నిసార్లు సూర్యుడు ఏకాదశ స్థానంలో మంచి సత్ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే మనకు 3, 6, 11 స్థానాల్లో సూర్యుడు కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్నే ఇస్తాడు. సో ఈ క్రమంలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కంలో ఇబ్బంది కలిగినటువంటి సందర్భాల్లో ద్వితీయ లాభం అంటే రెండవ లాభంలోకి సూర్యుడు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే తృతీయ స్థానం నందు కేతువు కూడా మంచి లాభాన్ని ఇస్తాడు. బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వాళ్ళు, లేదా ఎవరన్నా చార్టెడ్ అకౌంటెన్సీ చేసేటువంటి వాళ్ళు, ఎవరన్నా లోన్ల కోసం ప్రయత్నిస్తున్నా, లేదా ఎవరన్నా సిబిల్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ లోన్స్ వస్తాయో రావో అనుకుంటున్నా, ఏవైనా ఫినాన్స్ అకౌంటింగ్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మతిమరుపు వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మంచి రిజల్ట్ కూడా ఈ సమయంలోనే మీరు చూడొచ్చు. నవమ స్థానమునందు రాహుగ్రహ సంచారము. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం వల్ల, మెయిన్ గ్రహాల వల్ల ఎటువంటి ఫలితాలు చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ఫస్ట్ మనసులో ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. ఈ నెలలో అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే దాన్ని బట్టి మీకు ఆ ఆలోచన విధానం అనేటువంటిది మారుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త మార్పులు వస్తాయి. అలాగే కాస్త కొత్త పనులు పూనుకుంటారు. ఉద్యోగస్తులకైతే మైగ్రేషన్ అంటే ఏదైనా సరే ఉద్యోగం మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ధనం వస్తుంది, కానీ అంతగా నిలబడదు. అలాగే ఈ యొక్క కుటుంబంలో చిన్న మాట మాట్లాడడం వల్ల సమస్యలు పట్టింపుల వల్ల ఎక్కువ అవ్వచ్చు. అలాగే ఆలోచనలు కాస్త ఆచరించేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే స్వయంకృత అపరాధాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెలలో, ఈ 15 రోజుల్లో. ముఖ్యంగా బుధుడు మనకున్నటువంటి కాన్సన్ట్రేషన్ని బాగా దెబ్బతీస్తాడు. కుజుడు ఖర్చు ఎక్కువగా పెట్టేటందుకు ప్రోద్బలం చేస్తాడు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే ఖర్చు పెట్టేస్తారు. శని పనుల్లో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కడికన్నా మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తుంటే అది ఏ వారంతో సంబంధం లేకుండా నువ్వుల నూనెతోని శనికి అభిషేకం చేసి వెళ్ళండి. దానివల్ల ఆటంకాలు అనేటువంటివి ఆగిపోతాయి. అలాగే రాహువు రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడుకున్నటువంటి వాటికి ప్రోద్బలం చేసి వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అనవసరంగా అది రిస్క్ అని తెలిసి మీకు చేయాలనిపించినా ఆపడం మంచిది, లేదంటే విపరీతంగా ఇబ్బంది పడతారు. ఓవరాల్గా ఈ 15 రోజుల్లో ఈ గ్రహ సంచారాలను బట్టి మనకు తెలుసుకున్న విషయాలు ఇవి. మరి దీనికి ఏ రెమెడీస్ చేయాలి, ఏ మంత్రం చదవాలి, ఏ దేవుడికి ఏ ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ పక్షంలో 15 రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. విశేషంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు
సాధారణంగా ఏంటంటే మనకున్న ఈ 15 రోజులు కూడా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత గ్రహ సంచారాలన్నీ కూడా మనం ఉన్నటువంటి దేవతలని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆరాధించాలి. ఉదాహరణకు శివుడిని ఆరాధించాలి అంటే అభిషేకంతోనే ఆరాధించాలి. అదే విష్ణువును ఆరాధించాలి అనంటే దీపారాధనతో ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించాలి అంటే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో అలాగే కుంకుమార్చనతోని అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. అదే గణపతికి అయితే సంకటహర చవితి రోజున హోమంతో మనం పూజ చేసుకోవాలి. అయితే శివుడిని అభిషేకం చేసుకోవాలన్నారు. ఎలా అంటే ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లోనే బొటనవేలు పరిమాణంలో, యజమాని బొటనవేలు పరిమాణంలో చిన్న శివలింగాన్ని పెట్టుకొని విశేషంగా స్వామివారికి యూట్యూబ్లో రుద్రం నమకం చమకం అని పెట్టేస్తే వచ్చేస్తుంది. మనం ఏవేవో చూసేటువంటి దాని బదులు ఆ యొక్క రుద్రం పెట్టేసుకొని స్వామివారికి మీ శక్తి కొలది ఇన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఏది లేకుంటే నీటితో అయినా సరే అభిషేకం చేయడం మంచిది. మొదట్లో కాస్త మంత్రం వచ్చేంతసేపు విసుగ్గా ఇబ్బందిగా ఉంటుండొచ్చు. కానీ మీరు చేసేది ఏదో ఇంట్లో ఉన్న శివలింగానికి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తున్నాము, నా తండ్రి నా ఎదురే కూర్చున్నాడన్న భావంతో చేయాలి. అలాగే ఆరోగ్యం బాలేకుండా ఎవరైనా ఇంట్లో ఉంటే ఒక 11 సోమవారాలు ఈ నెలలోనే వచ్చేటువంటి ఈ 15వ తారీఖు వచ్చేటువంటి సోమవారం నాడు ప్రారంభించి 11 సోమవారాల పాటు కొబ్బరి బోండం నీళ్ళు అలా కొట్టేసి స్వామివారి పైనే అభిషేకం చేయాలి. అలాగే విష్ణువుని ఆరాధన చేయాలి అనంటే దీపారాధనతో చేయాలి. ఎలాంటి దీపారాధన చేయాలి అనంటే ఆవు నెయ్యితో కానీ, సంపెంగ నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అలాగే ఏదైనా సరే మనకి సుగంధం వచ్చేటువంటి, అంటే ఇవాళ రేపు క్యాంపర్ ఆయిల్ అని వస్తుంది కదా, అంటే కర్పూరాన్ని నూనెలో కాస్త వేడి చేసి తెచ్చేటువంటి నూనె కానీ, ఇక ఏవైనా సరే కాస్త పత్తి గింజల నుండి తీసినటువంటి నూనె కానీ, ఇలా ఒక 8-9 ఆముదముతో కానీ, ఆవు నెయ్యితో కానీ, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకొని నిత్యం దానితో దీపారాధన చేయడం విష్ణువుకి ఈ నెల నుండి ప్రారంభించండి. ఇంట్లో విశేషమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అమ్మవారి కుంకుమార్చన విషయానికి వస్తే శుక్రవారం కూడా చిన్న గౌరమ్మని చేసుకొని వీలైతే కాస్త కుబేర కుంకుమతో, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కుబేర కుంకుమతో, లేని పక్షంలో మామూలు కుంకుమైనా సరే కాస్త పచ్చకర్పూరం కలిపి చేయండి. పచ్చకర్పూరం కలిపిన మాత్రం చేత కుంకుమ అనేటువంటిది పురుగు పట్టదు, పెట్టుకున్నప్పటి నుండి ప్రశాంతత లభిస్తుంది, విశేషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది. అలాగే ఆ కుంకుమ నిత్యం యజమాని ధరించి వెళ్ళాలి. ఇక ఎవరైనా సరే కాస్త ఉపవాస దీక్ష చేస్తూ కనుక ఉండాలంటే కలో చండీ వినాయక అంటారు. కాబట్టి హోమాలు ఏవైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చండీ హోమాలు కానీ, గణపతి హోమం ముఖ్యంగా జరిగితే సంకటహర చవితి రోజున జరిగేటువంటి ఆ యొక్క గణపతి హోమంలో మీరు స్వయంగా వెళ్ళి పాల్గొని వీలైతే ఆ యొక్క హోమం తిలకించిన తర్వాతకే నత్తం ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండి రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. ఇలాంటి నియమనిష్టలు కలిగి ఈ నెల నుండి, ఈ పక్షం నుండి ప్రారంభించి ప్రతి నెల కూడా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు. జాతకరీత్యా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి గ్రహదోషాల నుండి కూడా బయటపడవచ్చు. ఇవే కాకుండా మరి నవగ్రహాలకి ప్రదక్షిణనే అత్యంత శ్రేష్టం. వారికి మీరు బెల్లం పెట్టినా, నూనెలు పోసినా, దీపాలు పెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే, ఎందుకంటే నవగ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు కాబట్టి ఆ గ్రహ సంచారాలు ఎటు మారినా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, మిగిలిన 2 గ్రహాలకి కూడా 3 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. రాహుకేతులన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని విశేషంగా మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఏమైనా సరే పీడిత దోషములు ఉన్నటువంటి గ్రహాల నుండి బయటపడతారు. దానం చేయాలి అనంటే నిత్యం మీరందరూ కూడా అన్నదానం చేయొచ్చు. అదేంటండి అలా ఎలా కుదురుతుంది అంటే, ఇంట్లో మీరు వండేటప్పుడు స్నానం చేసి అన్నాన్ని వండండి ఫస్ట్. రెండవది ఏంటంటే, మీరు అన్నం వండుకునే దానికంటే ముందు ఒక పిరికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి పెట్టండి కదా. అంటే నిత్యము మీరు ఒక పిరికెడు బియ్యం అన్నదానం కోసం పక్కకు పెడుతున్నారు.
ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఆగండి. ఎప్పుడు అన్నదానం జరిగితే అప్పుడు ఈ మీరు పక్కకు స్టోర్ చేసి పెట్టిన బియ్యాన్ని తీసుకెళ్ళి అన్నదానంలో ఇవ్వండి. అంటే నిత్యం మీరు వండుకునే బియ్యంలో మొదటి గింజ అన్నదానానికి వెచ్చించిన మాత్రం చేత గత జన్మలో మీరెవరైనా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోతే వచ్చేటువంటి కర్మఫలాల నుండి బయటపడతారు. అదే కాదండి, ఈ జన్మలోనే మన చుట్టూ తిరుగుతూ ఆకలనో బిచ్చం ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి. అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని అష్టదిగ్బంధనం చేసేయాలి. ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా. భగవంతుడు ఏం చేస్తాడు, అన్నం తినకుండా ఉండేటి చేస్తాడా, సంకష్టి రోజున కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు, దీపారాధన చేస్తారు, అభిషేకం చేస్తారు, కుంకుమార్చన చేస్తున్నారు, అయిపోయింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఇబ్బందిని బాధపడేదానికంటే కూడా ఆ ఇబ్బంది వస్తే ఏమేమి అవ్వాలో అవి దైవికంగా మనం అనుభవించేసి వాటి నుండి బయటపడడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇలా ఇవన్నీ కూడా పాటించి విశేషమైనటువంటి జాతక సంతృప్తిగా ఉండొచ్చు. ఎవరైనా సరే మీకు జాతకం కావాలనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఆ జాతకానికి సంబంధించి ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి నాకు ఆ దోషం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలట, ఇక్కడికి వెళ్ళాలట, మీరు ఈ పూజ చేయండి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు. నేను అడిగేది ఏంటంటే నిజంగా మీ జాతకంలో ఇబ్బంది ఉంటేనే మీరు పూజలకు వెళ్ళండి. వ్యాధి లేకుండా మందు వేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా ఉద్దేశము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.